ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక 2000 పావురాలు ఏమున్నట్టున్నాయి. అట్లనే ఇక్కడ బండి 2 రోజుల పంట ఆగేసరికి ఈ బండి అయితే సెల్ఫ్లు ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చపాతీలోనూ ఈ కర్రీ తినలేకనైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నగేష్, మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్. ఈ వీడియో వచ్చేసి అకోలా దగ్గర నుండి ఇది గోధుమలు వేసుకోవడానికైతే హైదరాబాద్కు గోధుమలు వేసుకోవడానికైతే బయలుదేరిన ఫ్రెండ్స్. మన వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏది మన కామ్గామ్లో అన్లోడ్ అయింది. అకోలా దగ్గరికి అయితే వెళ్తాను. అకోలానేమో ట్రాన్స్పోర్ట్ ఉన్నది. ట్రాన్స్పోర్ట్ కాడ ఎల్ఆర్ పేపర్లు తీసుకొని నేనైతే లోడింగ్కి వెళ్తాను. ఈ లోడింగ్కి వెళ్తా అంటే మాత్రం ఇది ఏదో పెద్ద హెవీ వెహికల్స్ అయితే ఒక 2 కనబడ్డాయి ఫ్రెండ్స్. దీనికి ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా ఈ 2 వెహికల్కి కలిపి ఒక 20 మంది వరకు అయితే హెల్పర్స్ ఉన్నారు. అట్లనే ఇది హైవే మీద కాబట్టి కొంచెం జర్నీ సాగుతుంది. కానీ మామూలుగా డబుల్ రోడ్ అంటే మాత్రం ఇది అసలు జర్నీ సాగేది చాలా కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 2 వెహికల్ సైడ్ కొట్టాలంటే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మన ఇది వచ్చేసి ఈ ఊరి పేరు అంతా కరెక్ట్గా తెలియదు. కాకపోతే అకోలా దగ్గర నుండి అకోలా నుండి ఒక 40 కిలోమీటర్ల దూరంలో అయితే లోడ్ అయితే అయింది. ఇది వచ్చేసి గోధుమలు. ఇది ఎక్కడికంటే మన హైదరాబాద్ ఫ్రెండ్స్. హైదరాబాద్కి అయితే లోడ్ అయింది. ఒక 30,000 చెక్ అయితే ఇచ్చారు. దీంట్లో డీజిల్ మనకి ఎంత అంటే 26,220 రూపాయలు. ఇంతకుముందు ఒక్కసారి కొడితే పెద్ద గనులకి వెళ్ళి కొడితే ఒక 50 రూపాయలు అయితే పడ్డ తర్వాత ఇక ఇళ్ళకి వెళ్ళి అయితే కొట్టడం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేసేళ్ళు ఇక చిన్న గనులకి వెళ్ళి అయితే వచ్చేళ్ళు. మనకు మొత్తానికైతే 286 లీటర్లకైతే ఫుల్ అయింది ఫ్రెండ్స్. మనకు ఇక అది పోను 3,720 రూపాయలు అయితే అడ్వాన్స్ తీసుకున్నా. నా దగ్గర ఇక అడ్వాన్స్ అయితే సరిపోతాయి అని అనుకుంటాను. నైట్ వరకు సరిపోతే సరిపోయాయి. ఇక ఒకవేళ సరిపోకపోయింటే మా ఓనర్ను ఫోన్ చేసినా కానీ వేస్తాడు. ఇక దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడనైతే బంక్లో డీజిల్ కొట్టించుకున్నప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11:15 అవుతుంది. నేను డీజిల్ కొట్టించి మా అల్లంతో ఇది మన అద్దాలు క్లీన్ చేపిస్తాను. క్లీన్ చేసిందంటే ఇక వెళ్ళిపోవాలి. మా అల్లుడు అయితే అవతల సైడు క్లీన్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రిప్ ఎక్కుతున్నాం కదా. ఇది మొత్తం డీజిల్ కొట్టించిన కానుండి నూటలు అన్నట్టుగా ఇప్పుడే ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్ బంకుల నుండి. రోడ్ మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రైట్ సైడ్ నుండి ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అది అకోలా రోడ్డు. ఇప్పుడు మనం హైవే అయితే ఎక్కుతాం. ఇవరి దాకానైతే మనం డబుల్ రోడ్ పాయింట్ వచ్చినాం. కానీ ఇది అకోలా టు నాందేడు దాకా పోయే రోడ్ అవుతుంది. మన తాళ్ళు గిట్ట చూసుకున్నా తాళ్ళు బాగానే ఉన్నాయి, మిగతా పరద బాగానే ఉన్నది. ఇక్కడ టోల్గేట్ కాడిని అయితే చాయ్ తాగి ఒక సోంపాపడం తీసుకున్నా. మనవాడికి చాలా నుంచి విమల్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే వెహికల్స్ అయితే వండుకున్నాయి. కానీ మనం ఇంతకుముందు ఫుల్ ట్యాంక్ చేయించినాం కాబట్టి పండుకుని అయితే వండుకోను. మ్యాక్సిమం తెలంగాణలో పోయినాక అవసరమైతే వంట చేసే మందం పడుకొనైనా వండుకుంటా. కానీ మహారాష్ట్రలో అయితే వండుకోను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు కొనిస్తా. ఓ 5-6 ఇంటికి బాగా నీరు అంటే పక్కకు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11-3 అవుతుంది. 3-4 ఇటుకెళ్ళి అయితే ఇది మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది. ఒక్క వెహికల్ అయితే నడవట్లేదు. మరి డ్రైవర్లు నిద్రచ్చి పనులా లేదంటే దొంగల భయాన్ని వన్లో క్లియర్గా తెలియదు. కానీ ఒక 15 నిమిషాల నుండి అయితే ఒక్క వెహికల్ కూడా కలవట్లేదు. ఇక నేను తెల్లారగట్ల 6-6:30కి వచ్చి బోకరు బైపాస్ రోడ్లో పండుకొని ఇంతకుముందే లేచి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బాసరా బైపాస్. ఇక్కడ ఛాయ్ తాగుతా. ఇక వాళ్ళ గ్రీసు కొట్టమని చెప్పి ఆడ బండి పెట్టి వచ్చి ఇక్కడ ఛాయ్ తాగుతాను ఫ్రెండ్స్. ఈ బాబాయ్ వాళ్ళ బండి అయితే
మొత్తం తాడంతా లూజ్ అయిపోయింది. వాళ్ళు మంచిగా సరి చేసుకుంటాను. ఫ్రెండ్స్ మనం పోయొచ్చే వరకు అయితే గ్రీజ్ కొడతా ఉండు మనోడు. వచ్చేసి 9:40 వరకు అవుతుంది. ఇది వచ్చేసి మనం ఎక్కడున్నాం అంటే నిర్మల్ జంక్షన్ కాడి దాకా అయితే వచ్చినాం. ఈ నిర్మల్ నుండి ఇంకొక 250-70 కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతున్నది. మనం చూసినట్టయితే ఎండాకాలం ఎండ వచ్చినట్టు కొడుతుంది ఫ్రెండ్స్. కామారెడ్డి దగ్గరికి వచ్చుతుంటే నిద్ర ఘోరంగా వచ్చినట్టు అయింది. ఇక ఇక్కడ కొత్తగా ఆడుకొని ఛాయ్ వచ్చిన. అట్లనే మన అల్లుడికి బోలు దోముకొని వచ్చిండు. అది కూడా పని అయిపోయింది. చూడాలి ముందటేనా వాటర్ దొరికంటే ఒక్క 1 అవర్ కేటాయించి మంచిగా వంట చేసుకుని పోదామని చూస్తాను ఫ్రెండ్స్. బియ్యం ఉన్నాయి, సామాన్ అంతున్నా కానీ ఒక వాటర్ లేవు. అందు గురించి ముందటేనా వాటర్ తీసుకొని మ్యాక్సిమం వండుకునే ప్లాన్ చేస్తాం మేము. ఇక్కడ అయితే లారీలు ఆపుకునేటానికైతే పార్కింగ్ ప్లేస్ బాగున్నది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ రైట్ సైడ్లో డాబాలు కూడా ఉన్నాయి. కంటైనర్లు ఎక్కువ ఆగి ఆ డాబాలలో రోడ్లు తిని వెళ్తా ఉంది. టైం వచ్చేసి 1 అవుతుంది, 7 నిమిషాలు తక్కువ. నాకు డిస్టెన్స్ చూసినట్టయితే 168 కిలోమీటర్లు ఉన్నది. నేను చూడాలి. ఎండనైతే బాగా టెంపరేచర్ అయితే బాగున్నది. మొత్తం ఎండాకాలం ఎండ వచ్చినట్టు కొడుతుంది. ఏమన్నా ముందర వీలైందంటే కొన్ని వాటర్ తీసుకొని ముందేనా వంట చేసుకుని ప్లాన్ చేస్తాం. అట్లా 1-2 గంటలు రెస్ట్ దొరుకుతాయి కదా. ఇక పని చేస్తే టైర్లు కూడా కొంచెం చల్లబడుతుంది. అల్లుడు ఎలా అనుకున్నావురా? ముందన్నామా? ఓకే ఫ్రెండ్స్, టర్బో హీట్కు తట్టుకోలేక ఈ పైపుల క్లిప్పులు ఉంటాయి కదా, ఆ క్లిప్పులు అయితే ఊసిపోతాయి. ఆ ఎయిర్ సౌండ్ కూడా అయినా అండి ఒకసారి ఎట్లుంటుందో. హీట్కు టర్బో హీట్కు తట్టుకుంటలేదు. మళ్ళీ కొత్త చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి క్లిప్పులు ఉంటాయి కదా, క్లిప్పులు బాగా హీట్ అయిపోయి ఊసిపోతాయి. అది ఇప్పటికీ 2వ క్లిప్ ఊసిపోయింది. ఏం చేస్తా అంటే పక్క పెడతా. పక్క పెట్టి వంట చేసుకొని అప్పుడు బయలుదేరుతా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వేయంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఆ టర్బో హీట్ కారణంగానే ఆ క్లిప్లన్నీ ఊసిపోతాను ఫ్రెండ్స్. మన ఇక్కడైతే హైవే పక్క పంట అయితే వంట చేసుకున్నాం. నేను ఇక బాగా నిద్రాస్తులతో వచ్చిందంటేనే రికార్డ్ ఏం చేయలే. ఇక సైలెంట్గా వచ్చినా ఖాళీ బండి ఇట్లా చెట్టు కింద పెట్టినా. ఇక మా అల్లున్నారే, నాయన ఇక బోకూర అంటారా, తిని పడుకో చిచ్చి, ఇక నువ్వు తిని రెడీగా ఉండు, నన్నైతే డిస్టర్బ్ చేయకు, నేను కొంచెం పడుకుంటా అని చెప్పిన. ఇక అట్లనే మావాడు అన్నం కూర వండిండు. ఇక తిన్నాడు, ఇక సెల్ ఎత్తుతాడు. ఇక నేను వచ్చేసి ఇంతకుముందు నిద్ర లేచి ఇంత అన్నం తిని ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తా. బండి స్టార్ట్ చేసి కాస్త ముందు పోతా సిటీకి దగ్గర పెట్టి. ఇప్పుడు నేను నర్సింగ్పూర్ ఈ ఏరియాలో ఉన్నా. చేగుంట మన ముందట ఉంటాయి కదా తూప్రాను, అవన్నీ దాటిచ్చి కొంచెం ఓఆర్ఆర్కు దగ్గర ఉంచుతా. ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర ఉంచితే మనం ఇట్లా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే మరి నో ఎంట్రీ ఇటు ఉంటుంది కావచ్చు బహుశా. లొకేషన్ అయితే మన పాండన్న పంపించండు. అన్నకి ఇది అడ్రస్ చూడన్నా అని చెప్పి ఆయనకు లొకేషన్ అది మన బిల్టీ జిరాక్స్ పెట్టుడితోటే పాండన్న గిట్ట దాని లొకేషన్ అయితే నాకు షేర్ చేసిండు. షేర్ చేసడంతో సరే అని చెప్పిన. ఇప్పుడు లొకేషన్ ఉన్నది కాబట్టి అది నో ఎంట్రీ కాదు అనేది ఇక క్లియర్గా తెలియదు. నేనైతే ఓఆర్ఆర్ కాడికి పోయి ఆపుకుంటా. అట్లనే ఒక మంచి ఛాయ్ తాగుతా. తల ఘోరంగా వస్తుంది ఎందుకో ఏమో.
అల్లుడు రైట్ బావా. ఓఆర్ఆర్ దగ్గరనైతే ఇక ట్రాఫిక్ ఇప్పుడు టైం చూసినట్టయితే 9:30 అవుతాం ఫ్రెండ్స్. 9:30 అయినా కానీ జనాలు ఏమైతే తక్కువ అయితే లేరు. ఇక సిటీలోకి వెళ్ళి కూడా నాకు కొంచెం క్లియర్గా తెలియదు. పండన్నకు ఫోన్ చేస్తే సిటీలోకి వెళ్ళి ఇబ్బంది అవుతుందన్న, సప్లైగా ఓఆర్ఆర్ ఎక్కువ అన్నాడు. నేను అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుదాం అని చెప్పి ఇక డిసైడ్ అయినా. అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి అయితే సింపుల్గా చూపెడుతుంది దారి. ఈ సిటీలోకి వెళ్ళి అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువ రైల్వే టెర్మినల్ ఉంటాయి, అండర్ బ్రిడ్జ్లు ఉంటాయి. అందులోకెళ్ళి మన పాస్ అవుతావు పాస్ కదా అని చెప్పి ఇక ఓఆర్ఆర్ అయితే ఎక్కిపోతాను ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ఈ టైం వరకు బయలుదేరినాం. ఇప్పుడు ఈ టైం వరకు అయితే రీచ్ అయినాం కంపెనీ కాడికి. అక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్ చెప్పాలంటే 548 కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్. మనకు 548 అంటే కరెక్ట్ 24 అవర్స్ వచ్చింది, అంతే 24 అవర్స్ పట్టింది. ఇది నో ఎంట్రీ ఏరియాలో లేకపోయింది ఇంకా మనం సాయంత్రం అంటే 7-8 వరకు వేద్దాం. కానీ ఇది నో ఎంట్రీ ఏరియా ఉన్నది కాబట్టి ఇక 10 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక 11:30కేమో బండి తీసిన అక్కడ ఏది మన అవుటర్ కాడ నుండి 11:30కి తీస్తే ఇక్కడికి వచ్చే వరకు 12:30 అయింది. నిదానంగా వచ్చిన. మరి కంపెనీ దొరుకుతుందా దొరకదు, ఏదైనా సందులలో గొంతులలో వెళ్తే ఇక ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక నేనైతే చిన్న నిదానంగా వచ్చిన ఫ్రెండ్స్. ఓకే, ఇక ఇప్పటికైతే గుడ్ నైట్. ఇక రేపు చూసుకుందాం ఎట్లయితే ఏంది అనేది. ఫ్రెండ్స్ ఈరోజు అయితే అన్లోడ్ కాదట, ఎందుకంటే ఇవాళ ఏదో ఫెస్టివల్ ఉన్నదని చెప్పి వీళ్ళు హాలిడే తీసుకున్నారు. మనకు రేపైతే అని చెప్పి క్లియర్గా చెప్పిండ్రు. ఇక్కడ క్యాంటీన్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఏది 50 రూపాయలకే ఎన్ని చపాతీలు అయినా వేసుకోమని అన్నారు. కానీ అవి మనం తినేటట్టు కనబడతలేవు, చాలా ఇబ్బంది ఉన్నది. ఆ క్యాంటీన్ ఫుడ్ అయితే ఘోరంగా ఉన్నది. ఈ రెండు ఒకటే కాడి బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక వెహికల్కి అయితే సెల్ఫ్లు ఇవ్వట్లేదు, రాడ్ వేసి సెల్ఫ్ కొడతాను. ఈ 2 బండ్లు వచ్చేసి గోధుమలు వేసుకొని వచ్చినాయి. 2 రోజులు అవుతుంది. 2 రోజులు అయినా వాడితోటే వీళ్ళు మంచిగా ఫ్యాన్ వేసుకొని ఉన్నట్టున్నది. ఫ్యాన్ వేసినా ఇకపోయినా పాత బ్యాటరీలో ఏమో కానీ 2 రోజుల పాటు ఉండేసరికి ఒక బండిది సెల్ఫ్ అయితే లేవట్లేదు. వీళ్ళు రాడ్ వేసి అయితే డక్క పెడతాను. 2 బండ్లు కాబట్టి బాడీ అయితే కొంచెం అప్పుడప్పుడు అయితే అవి హోల్స్ పడే అవకాశం ఉంటుంది, అది జాగ్రత్త పెట్టాలి. వీళ్ళైతే జాగ్రత్త పెట్టి సెల్ఫ్ కొట్టే ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. నిన్న అన్లోడ్ కాలే ఫ్రెండ్స్. ఈరోజు కూడా మళ్ళీ మాకు గయ్యే రొట్టెలు గయ్యే శనగపప్పును రొట్టెలు పెట్టి చంపుతాను ఇక్కడ. ఈ హైదరాబాద్లో పావురాలు ఎక్కువ కదా ఫ్రెండ్స్. పావురాలు ఎక్కువ కారణంగా కంపెనీ చుట్టూ జాలి వేసుకున్నాడు. కానీ మమ్మల్ని నీకు శాంపిల్ తీయమని చెప్పి ఇట్లా ఈ పావురాలకైతే ఈ మేత అయితే పెట్టిస్తాడు. అవి ఏమో పొల్లు బుక్కుతానాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.